ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క ప్రణామం. ఇటీవలే స్థానిక సంస్థల ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ప్రజలందరూ కూడా తమ యొక్క గ్రామంలోని ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ అవకాశమే ఓటు. ఓటు మనకొక అస్త్రం, ఓటు మనకొక వజ్రాయుధం లాంటిది. మరి ఈ ఓటును మనం ఎలా వినియోగించుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళకు వినియోగించుకుంటున్నాం, ఈ ఓటు మనకు భవిష్యత్తుకు భరోసానిస్తుందా, ఈ ఓటుతో మనం అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోగలుగుతున్నామా, ఈ ఓటు యొక్క ఆవశ్యకత ఏంది, ఈ ఓటు మనకు ఇవ్వడానికి కారణమేంది రాజ్యాంగం అనే దాని మీద మీతో నేను మాట్లాడడానికి ముందుకు వచ్చాను. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, భవిష్యత్ తరాలకు ముందు మార్గాన్ని చూపించడం కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంగా భారతదేశ ప్రభుత్వాన్ని మనకు ఏర్పరచుకోవడం కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక వజ్రాయుధం, ప్రజలకు ప్రాణవాయువు లాంటిది ఓటు. మరి ఆ ఓటును మనం సక్రమంగా వినియోగించుకోవడం మన బాధ్యత. ఆ ఓటుతో మన ఊరిని బాగు చేసుకోవడం మన బాధ్యత. ఆ ఓటుతో మంచి ప్రజాప్రతినిధిని, ఉన్నతమైన లక్షణాలు కలిగిన వ్యక్తిని, మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం మన బాధ్యత. మరి మన బాధ్యతను మనం నెరవేర్చుకుందామా? తప్పకుండా నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకోవాల్సిన సమయం కూడా మనకు ఆసన్నమైంది. దాదాపుగా 1.5 year నుంచి మన గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి అనేది కుంటుపడ్డది. ప్రజాప్రతినిధులు లేక, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ లేక. కారణం రాజకీయ కారణాలు ఏవైనా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఒక అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని మనము ఓటుని అమ్ముకోకుండా, ఓటుకు నోటు తీసుకోకుండా, ఓటుకు నోటే మన ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతుంది. కాబట్టి ఆ ఓటు విలువలు తెలుసుకుందాం. మన 5 సంవత్సరాల భవిష్యత్తుని ఒక 500 రూపాయల నోటుతో తాకట్టు పెట్టుకోకుండా, ఆ తాకట్టు పెట్టుకొని 5 సంవత్సరాల అతని కింద మనం బానిసత్వంతో ఉండకుండా, బానిస సంఖ్యలను తెంచుకొని ఓటు హక్కుని నిర్భయంగా ఉపయోగించుకొని ఒక గౌరవప్రదమైనటువంటి ప్రజాప్రతినిధి ఎన్నుకుందాం. రండి, గ్రామాలలో ఉన్నటువంటి యువత ఏకంగండి, మహిళలు, యువకులు, మేధావులు కలిసికట్టుగా కదిలిరండి. మన గ్రామం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఓటుకు నోటు సమాజానికి ఇచ్చేటు అనే విధంగా ప్రతి పౌరుణ్ణి మనం చైతన్యం చేస్తూ, ఓటు విలువను తెలియజేస్తూ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ముందుండి మనం ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చాలామంది సుదూర ప్రాంతాలలో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మాకేమొస్తుందిలే, మేము ఊరికెళ్ళి ఓటేస్తే వెళ్ళడానికి ఇన్ని డబ్బులు అవుతాయి, పోవడానికి ఇన్ని డబ్బులు అవుతాయి, మాకు భోజనాల ఖర్చులు అవుతాయి అనే ఉద్దేశంతో చాలామంది ఓటు వినియోగించుకోకుండా ఉంటారు. దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీ 5 సంవత్సరాల భవిష్యత్తుని ఒక ఓటే నిర్ణయిస్తుంది. ఈరోజు మీరు ఒక్కరోజు మీ భవిష్యత్తు కోసం కేటాయించినట్టయితే దాదాపు 5 సంవత్సరాలుగా మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి మీకు అందుబాటులో లేక, అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో మీరు భాగస్వాములు కాక, ఓటు వినియోగించుకోవడానికి మీరు హాజరు కానట్టయితే మీరు జనాభా లెక్కలో లేనట్టే. జనాభా లెక్కలు లేనప్పుడు మీ జీవితానికి అర్థమేముంటుంది? కాబట్టి ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం కల్పించినటువంటి వజ్రాయుధం లాంటి ఓటుని తప్పక వినియోగించుకోండి. మీ యొక్క గ్రామంలోని ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కండి. యువత మేలుకో, రాజ్యాన్ని ఏలుకో. ముఖ్యంగా నేటి యువత చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు మన తాతలు తండ్రులు పొద్దున లేస్తే పొలాలలో ఉండి ఎక్కడెక్కడున్నటువంటి గుట్టలను, చెట్లను సేద్యం చేసుకుంటూ ఏదో ఒక పంట పైరు వేస్తుండేవాళ్ళు. కానీ నేటి యువత అదే పొలాలలో సాయంత్రం టైంలో కానీ, మధ్యాహ్నం టైంలో కానీ, ఉదయం సాయంత్రం అనక తేడా లేకుండా మద్యం బాటిళ్లతో, ప్లాస్టిక్ డబ్బాలతో, చిరుధాన్యాలతో అక్కడ ఉన్నటువంటి పొలాలను కలుషితం చేయడం జరుగుతుంది.
ఒకప్పుడు మన తాతలు కష్టపడి చెమటోడ్చి పంటను పండిస్తే నేడు మన మన యువత ఓట్ల కోసం నోట్లు తీసుకుంటూ ఆ నోట్లతోని మద్యం బాటిళ్లను బిర్యానీ పొట్లాలను తిని మద్యం మత్తులో వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలో ఆ ఎన్నిక ఎందుకు వచ్చిందో కూడా ఆలోచన లేకుండా వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. దయచేసి యువతకు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మీరు చదువుకున్న వాళ్ళు, రేపటి సమాజం మీకే, రేపటి భవిష్యత్తు మీదే. కాబట్టి మీకు మీ తలరాతను మార్చుకునే హక్కు మీకు ఓటు కలిగించింది. కాబట్టి ఈ ఓటుకు నోటు వైపుగా మీరు అమ్ముకోకుండా మీరు గౌరవంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. మీ యొక్క ఊరిని, మీ మండలాన్ని, మీ జిల్లాని, మీ వార్డులను కూడా అన్నిటిని కూడా అభివృద్ధి చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై జవాన్, జై కిసాన్, వందే మాతరం.